హలో ఆల్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్ ఆఫ్ ట్రిపుల్ ఏ సినిమాస్ ఇన్ ఇనార్బిట్ మాల్ వైజాగ్. సో వైజాగ్లో రీసెంట్గా 9th ట్రిపుల్ ఏ సినిమాస్ లాంచ్ అయింది కదా, అల్లు అర్జున్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు కదా. సో దాని వ్లాగ్ తీయడానికి వెళ్తున్నాను అనమాట. సో ఇనార్బిట్ మాల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతోంది, అటు అవుతోంది అండ్ పక్కన కూడా వేరే కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది, ఇంకా అది కూడా వాళ్ళది. సో మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ అయ్యాక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు క్లారిటీ వస్తుంది. అండ్ 6 floors అన్నారు యాక్చువల్గా ఆ మధ్య అడిగితే, మరి 3 floors ఉన్నాయి ఇక్కడైతే. చూద్దాం మరి ఇంకా మిగతాదంతా కూడా ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మనకు ఐడియా లేదు. పార్కింగ్ బాగా లోపలికి ఉంది, బైక్ పార్కింగ్. బైక్ మీద వెళ్ళాను, సో బైక్ పార్కింగ్ చేసేసి వచ్చాను. సో బేసిక్గా మొత్తం అంతా చాలా బాగుంది, పార్కింగ్ అంతా కూడా. స్టాఫ్ కూడా చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పి. చాలామందిని స్టాఫ్ని అయితే బాగా పెట్టారనిపించింది నాకైతే. సో ఇందాకది మాల్ ఎంట్రన్స్, అటు వెళ్ళిపోవచ్చు, బట్ మా థియేటర్ కదా, సో అందుకని వేరే సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ యాక్సెస్ కోసం అని చెప్పి. అండ్ పార్కింగ్ చాలా పెద్దగా ఉంది, కార్ పార్కింగ్ వేరే ఉంది, బైక్ పార్కింగ్ వేరే ఉంది. అండ్ ఇది ఫుడ్ కోర్ట్, కరెక్ట్ దాని ఎదురుగానే ట్రిపుల్ ఏ సినిమాస్ అయితే ఉంది. సో ఎగ్జిట్ కూడా ఇటే, అందరూ బయటకు కూడా ఇటే వస్తారు, ఫుడ్ కోర్ట్ దగ్గరకే డైరెక్ట్ వస్తారు. ఫుడ్ కోర్ట్లో కూడా ఫుల్ ఉన్నారు పీపుల్. నేను 4 o'clock బయటకు వచ్చినప్పుడు చూసా, నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. సో ఇది ట్రిపుల్ ఏ సినిమాస్ ఇన్ ఇనార్బిట్ మాల్. సో ఎంట్రన్స్ ఇలా అనమాట, టికెట్ చూపించిన తర్వాత మనం లోపలికి వస్తాం. ఇంటీరియర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే మటుకు హైదరాబాద్ ట్రిపుల్ ఏ సినిమాస్ కంటే ఇక్కడే చాలా బాగా అనిపించింది, బికాస్ ఆఫ్ హ్యూజ్ స్పేస్. ఇక్కడ చాలా ఎక్కువ స్పేస్ ఉంది. ఆ ఇంటీరియర్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది, బుర్ర పాడు అసలు మామూలుగా లేదు. ఆ సీటింగ్ కానీ, అండ్ ఆ సీట్ల మధ్యలో కూడా ఏసీలు ఉన్నాయి. సో చిన్న చిన్న ఏసీలు, వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అంటే లైక్ ఆ ఇంటీరియర్ కానీ, ఈ ఇంటీరియర్ నాకు కొంచెం ఏఎంబి ఇంటీరియర్ లాగా అనిపిస్తుంది, ఏఎంబి వాష్రూమ్స్ ఇంటీరియర్ లాగా. నైస్ హైదరాబాద్లో. సో ఇది ఓవరాల్గా ఆ లోపల అంటే లైక్ కారిడార్ అనమాట. ఇక్కడ లోపల నడవచ్చు, అంటే మొత్తం అన్నీ కూడా ఇటు ఇటు స్క్రీన్స్ ఉన్నాయి. సో మొత్తం మనకి 8 screens అయితే ఉన్నాయి. అందులో 7 screensకి మనం పైనుంచి కూడా వెళ్ళొచ్చు రిక్లైనర్స్ తీసుకున్నట్టయితే, అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. బట్ స్క్రీన్ 8కి మటుకు అదే ఎంట్రన్స్, అదే ఎగ్జిట్ కూడా, దానికి బయట ఎగ్జిట్ లేదు. ఇది స్క్రీన్ 8, ఇది స్క్రీన్ 7. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, చూపిస్తాను మీకు లాస్ట్లో చూపిస్తాను. దీని యొక్క విజువల్స్ కూడా ఉన్నాయి. సో వైల్డ్ ఫైర్ అని చెప్పి అల్లు అర్జున్ గారు పెట్టారు. స్టార్టింగ్లో కూడా అల్లు అర్జున్ గారి స్టాట్యూ చూసే ఉంటారుగా మీరు. సో ఇది స్క్రీన్ 5. నేను ఇక్కడే టికెట్ తీసుకున్నా, కొరియన్ కనకరాజుది. అంటే అఫ్కోర్స్ ఎలాగ చూసిన సినిమాని, కాకపోతే ఏంటంటే వ్లాగ్ కోసం కదా, అందుకే వాళ్ళందరూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. నేను వ్లాగ్ అంతా అయిపోయాక నేను మధ్యలో వెళ్ళాను సత్య గారి కామెడీ ట్రాక్ కోసం, అది నాకు బాగా అనిపించింది కాబట్టి. సో ఇక్కడ ఏదో నేను తీసుకోవడానికి ట్రై చేశాను కానీ అబ్బే చీకట్లో అసలు ఏం కనబట్లేదు. కానీ ఇంటీరియర్ మటుకు టూ గుడ్ మ్యాన్, అసలు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఫుడ్ కూడా చాలా హ్యూజ్ మెనూ ఉంది ఇక్కడ, చాలా హ్యూజ్ మెనూ ఉంది. ఇది కాకుండా మళ్ళీ వేరే కౌంటర్ కూడా చూశారు కదా ఇందాక, అక్కడ వేరే కౌంటర్ ఉంది, మళ్ళీ పైన వేరే కౌంటర్ ఉంది ఎవరైతే రిక్లైనర్స్ తీసుకున్నారో వాళ్ళకి. సో నెక్స్ట్ లెవెల్ మొత్తం అంతా కూడా. సో చాలా హ్యూజ్ మెనూ ఉంది. ప్రైజెస్ కూడా రీజనబులే అంటాను నేను, బికాజ్ పీవీఆర్ ఉంది కదా హైదరాబాద్లో, ఇక్కడ వైజాగ్లో లేదులేండి కానీ ఐనాక్స్ ఉంది కదా, పీవీఆర్ ఐనాక్స్ కదా అది. సో వాటిలో ఉన్న ప్రైజెస్తో పోలిస్తే ఎక్కడో 1% తక్కువే ఉన్న ఫీలింగే కలిగింది నాకైతే మటుకు. మరి హ్యూజ్ తగ్గించారన్న కానీ 1% తక్కువే అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో ఈవెన్ టిష్యూస్ మీద కూడా మామూలు టిష్యూ బిహా అని చెప్పి పెట్టారు. సో అట్లా అనమాట అల్లు అర్జున్ గారి బ్రాండింగ్. సో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న మొత్తం ఒకటి చీజ్ పాప్కార్న్, ఇంకొకటి పెరి పెరి ఫ్రైస్, ఒక రెడ్ బుల్ షుగర్ ఫ్రీ తీసుకున్నా. సో టోటల్ వచ్చి నాకు 670 రూపీస్ అయింది. సో అందులో రెడ్ బుల్ 190, ఇవి రెండు 480 రూపీస్ అనమాట. సో ఇంకా అలా మీరు చూస్ చేసుకుని, నాకు తెలిసి ఈ పాప్కార్న్ 280, ఇది 200 అనుకుంటా. సో అట్లాగా ఓవరాల్గా నాకు 670 రూపీస్ అయింది. సీటింగ్ చాలా బాగుంది, సీటింగ్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంది, కంఫర్టబుల్గా చాలా చాలా బాగా అనిపించింది. అంటే అఫ్కోర్స్ ఈ మధ్య కొన్ని థియేటర్స్ బాగానే రెనోవేట్ చేశాక వైజాగ్లో అక్కడ కూడా కొంచెం బాగానే ఉంది. బట్ ఇది మరీ కొత్తది అండ్ మరీ ఫెంటాస్టిక్గా, మరీ లగ్జరియస్గా సీటింగ్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ ఇంకా అదిరిపోద్ది. అండ్ అదే జరిగింది కూడా. సో ఆ చీకట్లో ఆ ఫుడ్ తింటూ దాని గురించి రివ్యూ ఇద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే నేను కనబడలేదు. ఫుడ్ బాగానే కనబడుతోంది, ఫుడ్ తీసినప్పుడు మటుకు, కెమెరా బ్యాక్ సైడ్ షిఫ్ట్ చేసినప్పుడు మటుకు బాగానే కనబడుతోంది మొత్తం అంతా కూడా. సో చీజ్ పాప్కార్న్, పెరి పెరి ఫ్రైస్ మొత్తం బాగుంది. ఫుడ్ క్వాలిటీ, టేస్ట్ అంతా కూడా బాగుంది. నాకు పెరి పెరి అండ్ పాప్కార్న్ రెండు కూడా బాగా ఇష్టం, పెరి పెరి ఫ్రైస్ అండ్ చీజ్ పాప్కార్న్. సో అవి రెండు కూడా బాగా నచ్చాయి నాకైతే మటుకు. బట్ సీటింగ్ అంటే లైక్ థియేటర్స్ కాస్ట్ అంతా కూడా నార్మల్ మల్టీప్లెక్స్ ప్రైసింగే 177 రూపీస్, రిక్లైనర్స్ అయితే 295. అండ్ యూనో ఆ సెపరేట్ థియేటర్స్ ఉన్నాయి కదా, లైక్ స్క్రీన్ 8 కానీ స్క్రీన్ 1 కానీ, వాటిలో ఓన్లీ రిక్లైనర్సే ఉంటాయి. సో వాటికి 295తో మొదలవుద్ది. పెద్ద సినిమాలకి మేబీ కొంచెం ఏమన్నా ప్రైజెస్ పెంచితే వేరే ఉండొచ్చు. సో ఇది ఇంటర్వెల్ టైం అనమాట, ఇంటర్వెల్ వచ్చింది. సో అప్పుడు మొత్తం రికార్డ్ చేసాం. మొత్తం స్క్రీన్ చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది.
అండ్ సౌండ్ సిస్టమ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏసీ అది కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. చాలా ప్రాపర్ ఉంది మొత్తం థియేటర్ అంతా కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మొత్తం అంతా కూడా డాల్బీ సౌండింగే. అండ్ తర్వాత బార్కో లేజర్ ప్రొజెక్షన్ మొత్తం. అండ్ థియేటర్లో సేఫ్టీ మెజర్మెంట్స్ అవి కూడా బాగా తీసుకున్నారు. స్క్రీన్ 5 చూడండి ఎంత పెద్దగా ఉందో. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్లు పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. సో ఇది స్క్రీన్ 6, బట్ మళ్ళీ మీకు పైనుంచి కూడా చూపిస్తాను నేను. సో మళ్ళీ అక్కడ నుంచి కూడా ఒక మంచి వ్యూ అయితే ఉంది. సో ఇది ఐకాన్ స్టార్ లాంచ్, పైనది విఐపి లాంచ్ లాగా అనమాట ఏఎంబీలో. సో సీటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడైతే మటుకు. అండ్ ఓవరాల్గా ఇక్కడ సెక్యూరిటీ కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా చాలా చాలా బాగా అనిపించారు. సో మనకి సెక్యూరిటీ ఆఫీసర్ లక్ష్మణ్ గారు ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇది ఐకాన్ స్టోర్ లాంచ్ అంటే రిక్లైనర్స్ తీసుకున్న వాళ్ళకి ఇలా దారి ఉంటుంది. ఇక్కడ తిరగచ్చు, ఇక్కడ ఈ ఎస్కలేటర్ నుంచి పైకి వస్తారు, ఇక్కడ ఫుడ్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది బేసిక్గా అక్కడ ఓవరాల్ యాంబియన్స్ అంతా. సో సీటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఐకాన్ స్టార్ పోజులు మొత్తం అల్లు అర్జున్ గారి పోజెస్ వేరు వేరు సినిమాల్లోవి. సో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుడ్ కూడా చాలా బాగా అనిపించింది. సో మెయిన్ దానికి ఇన్ని ప్లేసెస్ ఇవ్వడం అనేది కూడా బాగా అనిపించింది నాకు. సో ఇది స్క్రీన్ 1 మొత్తం అంతా కూడా రిక్లైనర్సే. సో వెరీ లిమిటెడ్ సీటింగ్ అనమాట, 58 ఎంతో. సో చాలా లిమిటెడ్ సీటింగ్తో ఉంటుంది. చాలా బాగా అనిపించింది. అండ్ అసలు నెక్స్ట్ లెవెల్ యాంబియన్స్ అంతా కూడా. సో చూస్తున్నారు కదా మీరైతే మటుకు. అండ్ ఇది బేసిక్గా స్క్రీన్ 2 అనుకుంటా, ఇది నాకు తెలిసి నేను అనుకోవడం. సో స్క్రీన్ 2నే. సో స్క్రీన్ 2 వీడియో మొత్తం అంతా కూడా మంచి యాంబియన్స్ అబ్బా, అవుట్ రైట్ ఫెంటాస్టిక్ యాంబియన్స్ ఉంది ఇదైతే మటుకు. వెరీ వెరీ పర్ఫెక్ట్ అని చెప్తా నేనైతే. రిక్లైనర్స్ కానీ లేదంటే సీటింగ్ కానీ చాలా చాలా బాగుంది. అండ్ హైదరాబాద్లో ప్లాటినం మూవీ టైం అని ఒక థియేటర్ ఉంటుంది. సో ఆ స్టైల్ ఆఫ్ సీటింగ్ ఉంది. అండ్ యూనో యాంబియన్స్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంది. బెటర్ దాన్ ఏఎంబి, బెటర్ దాన్ AAA అన్నీ అనమాట. సో ఇక మీకు ప్రతి ఒక్క స్క్రీన్ని కూడా చూపిస్తున్నా నేనైతే. ఇక్కడ ఒక్కొక్క స్క్రీన్కి కూడా ఒక్కొక్క యాంబియన్స్ అయితే మెయింటైన్ చేశారు. సో మళ్ళీ బయట షార్ట్స్ అన్నీ తీసుకుంటున్నా. సో ఇది ఇంకొక స్క్రీన్, ఇది ఇంకొక స్క్రీన్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది కూడా. సో టాప్ నాచ్ మొత్తం అంతా కూడా విజువల్స్ అయితే మటుకు. సో వెరీ వెరీ ఫెంటాస్టిక్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ సెక్యూరిటీ పరంగా కానీ సేఫ్టీ పరంగా కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ స్టాఫ్ ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ ఇంటర్వెల్స్ వచ్చినప్పుడు నార్మల్ సీటింగ్ వాళ్ళు ఈ ఐకాన్ స్టార్ లాంచ్ అంటే పైకి రాకుండా చూసుకుంటున్నారు కొంతవరకు, బట్ అప్పుడప్పుడు వస్తున్నారు వేరే విషయం. సో ఇది ఈ ఐకాన్ స్టార్ లాంచ్ అంటే పై ఫ్లోర్లో వాష్రూమ్స్కి దారి అనమాట. అండ్ ఇక్కడ బేసిక్గా ఒక నెక్స్ట్ లెవెల్ థింగ్ కనిపించింది నాకు. అది కొంచెం ముందుకెళ్ళాక మీకు కనబడుతుంది అక్కడ. సో అదే ఈ టైటిల్స్ అనమాట వాష్రూమ్స్కి. సో లేడీస్ దానికేమో అతిలోక సుందరి అని పేరు పెట్టారు. అండ్ మెన్స్ దానికేమో సిత్తరాల సిరపొడి అని పేరు పెట్టారు. సో బాగా అనిపించింది. వాష్రూమ్ స్టైల్ అయితే మటుకు సేమ్ కింద ఉన్నట్టే అనమాట. సో అది సిచ్యువేషన్. సో సిమిలర్గా ఉంటుంది. బట్ పైనుంచి వ్యూ అయితే మటుకు వావ్, ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్. ఇది స్క్రీన్ 6 చూడండి అబ్బా. అసలు ఏమన్నా ఉందా అసలు? నేను ఇందాక చెప్పాను కదా పైనుంచి మళ్ళీ తీస్తా అని చెప్పి. ఇది స్క్రీన్ 6. వావ్, అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. అలా ఇలా లేదు. సో అంటే కింద నుంచి ఎవరు పైకి రాకుండా బ్యారికేడ్స్ అనమాట. రిక్లైనర్స్ వాళ్ళు ఎలాగో పైనుంచి వస్తారు కదా. ఇది స్క్రీన్ 7, అన్నిటికంటే పెద్దది. సో చాలా పెద్ద స్క్రీన్ రాబోతోంది. అండ్ సీటింగ్ కూడా 491 సీటింగ్. అండ్ ఇక్కడ ఇంకా రిక్లైనర్స్ రావాల్సి ఉంది, రాలేదు. సో రిక్లైనర్స్ వచ్చినట్టయితే మనకి ఫర్దర్గా మొత్తం రెడీ అయిపోద్ది. స్క్రీన్ ఇన్స్టాల్ చేసేస్తే సెట్ అయిపోద్ది. సో ప్రొజెక్టర్ అవన్నీ ఉన్నాయి కానీ బట్ రిక్లైనర్స్ అండ్ స్క్రీన్ అయితే ప్రజెంట్ లేదనమాట. సో AAA బ్రాండింగ్ విత్ వైల్డ్ ఫైర్ లోగో. సో 2 కూడా అసలు. సో ఇది బేసిక్గా పైనుంచి కిందకి దిగడానికి ఎగ్జిట్. సో రిక్లైనర్స్లో చూసిన వాళ్ళు అండ్ వాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంది సెపరేట్గా. సో కిందకు వచ్చేయచ్చు అనమాట. సో ఇలా ఎస్కలేటర్ నుంచి పైకి వెళ్తారు, అలా మెట్ల నుంచి కిందకు వస్తారు. లిఫ్ట్ కూడా ఉంది ఇఫ్ పీపుల్ వాంట్స్ టు యూస్. సో ఇది కూడా ఒక ఆప్షన్ అనమాట. సో అది మెయిన్ ఎంట్రన్స్. జనరల్గా పీపుల్ అక్కడ నుంచి వస్తారు, ఆ లోపల నుంచి అలా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ రిక్లైనర్స్ వాళ్ళు ఇక్కడ టికెట్ చూపించి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఐకాన్ స్టార్ లాంచ్ అని చెప్పి సెపరేట్గా పెట్టారు. సో బయటకు వచ్చిన తర్వాత మీకు ఇమీడియట్గా ఫుడ్ కోర్ట్ అయితే కనబడుతోంది. సో పీపుల్ చాలామంది ఉన్నారు ఫుడ్ కోర్ట్లో. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇనార్బిట్ మాల్ ఫుడ్ కోర్ట్లో ఇంత క్రౌడ్ ఉంటుందని. అది కూడా 10 to 4 ఆ టైంకి. ఎగ్జాక్ట్గా 4 కూడా అవ్వలేదు కరెక్ట్గా చెప్పాలంటే. బట్ ఫుడ్ కోర్ట్ని చాలా గట్టిగా వాడుతున్నారు పీపుల్. సో చాలామంది తీసుకుంటున్నారు. అండ్ అదే టికెట్స్ తీసుకునేది ఉంది కదా కౌంటర్. సో దానికి ఎదురుగానే ఉందన్నమాట ఐకాన్ స్టార్ లాంచ్. ఇఫ్ మీరు తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకొని అలా వెళ్ళిపోవచ్చు రిక్లైనర్స్కి. సో ఇదంతా కూడా ఫుడ్ కోర్టు. సో నెక్స్ట్ లెవెల్ ఉంది ఓవరాల్గా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూశారు కదా ఇది. సో నేను వీడియోలో కనబడి మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను నేను ఇప్పుడు. ఓకే.
go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. సో అక్కడ వరకు చూశారు కదా బ్లాగ్ అయితే. సో ఇంకా మిగతాది మనం ఇక్కడ చాలా డీటెయిల్స్ చెప్పాల్సినవి ఉన్నాయి, అవి కూడా ఇక్కడ నేను కంటిన్యూ చేస్తాను అనమాట. సో నేను ఒక్కడనే వెళ్ళాను బ్లాగ్కి, సో థియేటర్కి, అందుకే నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను. బట్ మిగతా బ్లాగ్స్లో చందు కూడా కనబడుతుంది. బట్ ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే మటుకు నేను ఒక్కడనే. సో ఇన్ఆర్బిట్ మాల్ టోటల్ బడ్జెట్ అయితే 130 crores, 130 కోట్ల బడ్జెట్తో కట్టారు. ప్రతి రూపాయి కళ్ళ ముందు కనబడుతుంది, అక్కడ తెలుస్తుంది. లైక్ చాలా హ్యూజ్ స్పేస్ అబ్బా. హైదరాబాద్లో AAA ఉంది, బాగానే ఉంటుంది, కానీ అది స్పేస్ కొంచెం రిస్ట్రిక్టెడ్. సత్యం థియేటర్ కదా అది, అమీర్పేట్. సో దాన్ని మాల్గా కట్టినప్పుడు అక్కడ అంత ఎక్కువ లేదు, స్పేస్ ఎక్కువ లేకుండే. సో దాన్ని బాగానే హ్యాండిల్ చేశారు ఆఖరికి, ఉన్నంతవరకు అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే ఇంత ఎక్కువ హ్యూజ్ స్పేస్ అయితే లేదు. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే చాలా హ్యూజ్ స్పేస్ దొరికింది కదా. సో దానివల్ల ఏంటంటే లైక్ ఇప్పుడు ఆ టాప్ ఫ్లోర్ కూడా కట్టడానికి అవకాశం వచ్చింది. ఈ టాప్ ఫ్లోర్ అనే ఐకాన్ స్టార్ లాంజ్ ఉంది కదా, అది హైదరాబాద్లో ఏఎంబీలో అలా ఉంటుంది, విఐపి లాంజ్ అని చెప్పి ఉంటుంది. సో స్క్రీన్ 5 ఉంటుంది. ఆ స్క్రీన్ 5కి హైదరాబాద్ ఏఎంబీలో మనం వెళ్ళాలంటే ఓన్లీ ఆ విఐపి లాంజ్లోకి వెళ్ళాలి 5th ఫ్లోర్కి. కాకపోతే అక్కడ ఏఎంబీలో నాకు బాగా నచ్చే ఒక అంశం ఏంటంటే దాంట్లోకి డైరెక్ట్గా లిఫ్ట్ ఉంటుంది, ఏఎంబీలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా, ఏఎంబీ నుంచి కిందకు వచ్చేయచ్చు, అట్లా ఉంటుంది. సో అది బాగుండేది అక్కడ. కాకపోతే ఇక్కడ కూడా ఉంది, ఆ ఎంట్రన్స్ వరకు ఉంది లిఫ్ట్, కరెక్ట్గా ఎంట్రన్స్ పక్కనే ఉంటుంది, వాళ్ళది టికెట్ కౌంటర్ ఏదో ఉందో కరెక్ట్గా పక్కనే ఉంటుంది. బట్ లోపలికి కూడా ఉండుంటే బాగుందేమో అనిపించింది నాకు, అది చూశాను కదా, సో అందుకు. సో బట్ చాలా చాలా బాగా అనిపించింది, చాలా హ్యూజ్ స్పేస్, అది చాలా హ్యూజ్ ఎస్ఎఫ్టీ నాకు తెలిసి, ఎగ్జాక్ట్గా ఎంతో స్ట్రైక్ అవ్వట్లేదు కానీ చాలా హ్యూజ్ ఎస్ఎఫ్టీ. అండ్ దాన్ని చాలా బాగా హ్యాండిల్ కూడా చేశారు, చాలా బాగా కట్టారు. ప్రతి చోట కూడా నెక్స్ట్ లెవెల్ యాంబియన్స్, నెక్స్ట్ లెవెల్ ఏమంటారు లైటింగ్, మొత్తం పిక్చర్స్కేప్ థియేటర్ అనమాట, మొత్తం పిక్చరిస్టిక్కే. ఎక్కడ కావాలంటే అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు, అంత బాగుంది ప్రతిదీ కూడా. సో మిగతా స్క్రీన్స్ అన్నిటికీ కూడా ఎంట్రీ ఒక సైడ్ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది వేరే సైడ్. బట్ ఎట్టయినా బయటకు వచ్చి ఫుడ్ కోర్ట్ దగ్గర వెళ్తాం మనం, అదొకటి ఉంటుంది. సో స్క్రీన్ 8కి మటుకు అలాగే వెళ్తాం, అలాగే బయటకు వస్తాం. సో అది దానికి ఇంకా వేరే ఏం లేదు, అందుకే పైనుంచి కూడా దానికి దారి లేదు, అదొకటి ఉంది. సో మిగతా 7 స్క్రీన్స్ని కూడా మనం పైనుంచి రిక్లైనర్స్ ద్వారా, రిక్లైనర్ టికెట్లు తీసుకుంటే మనం పైనుంచి వెళ్ళిపోవచ్చు. సో అదొకటి ఉంటుంది. జనరల్గా మనం కింద నుంచి పైకి వెళ్ళి అట్లా పైనుంచి కూడా మళ్ళీ కిందకు వచ్చేది, అది వేరే విషయం. ఒకవేళ రిక్లైనర్ టికెట్ కనుక ఉన్నట్టయితే కింద నుంచి కూడా వెళ్ళొచ్చు, అది వేరే విషయం. కాకపోతే అదొక ఆప్షన్ ఉంది కదా, ఎందుకు దాన్ని వాడుకోకుండా. సో రిక్లైనర్ టికెట్ తీసుకున్న వాళ్ళని సెపరేట్గా అందులోంచి పంపిస్తారు కదా, అట్లా అనమాట. సో అలా ఉంది మొత్తం అంతా కూడా, చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. సో అల్లు అర్జున్ గారు ఇప్పుడు AAA పెట్టారు కాబట్టి నాకు తెలిసి ఫర్దర్గా కాంపిటీషన్ బాగా బిల్డ్ అయ్యి ఐ గెస్ ఫర్దర్గా ఏఎంబీ కూడా వస్తుందని అనుకుంటున్నాను నేను. అది అఫ్కోర్స్ అది కూడా ఏషియన్ అల్లు అర్జున్, ఏషియన్ మహేష్ బాబు, ఏషియన్ రవితేజ ఏఆర్టీ, ఏషియన్ విజయ్ దేవరకొండ ఏబిడి, మొత్తం ఏషియన్ సునీల్ గారు. సో సునీల్ గారు కూడా చాలా దగ్గరుండి చేయించిన ఫీలింగ్ కలిగింది మొత్తం. సో ఆయన కూడా కొంచెం బాగా గట్టిగా ప్లాన్ చేశారు మొత్తం. అల్లు అర్జున్ గారికి ఎలాగైతే మనం క్రెడిట్స్ ఇవ్వాలో సునీల్ గారికి కూడా ఇవ్వాలి, అఫ్కోర్స్ ఇద్దరు కాంబినేషన్ కాబట్టి ఒక బిజినెస్ అనేది. మొత్తం హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. నేను వెళ్ళింది బేసిక్గా వాళ్ళ వెన్స్డే, కానీ వెన్స్డే రోజు కూడా ఆల్మోస్ట్ హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి అన్నీ కూడా. సో లైక్ పీపుల్కి ఏంటంటే ఒక రైట్ థియేటర్ కావాలి అన్న ఒక ఫీల్ ఉంది. అండ్ అది ఇప్పుడు ఈ AAA సినిమాస్ ఫుల్ఫిల్ చేసింది. సో దానివల్ల చాలామంది వెళ్తున్నారు, ఈవెన్ నార్మల్ వీక్ డేస్ కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ సినిమాలో కూడా కొంచెం మంచి టాక్ ఉంది కదా, డీసీకి కానీ, కొరియన్ కనకరాజుకి కానీ, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా ఆడుతోంది. సో మేబీ డిస్ట్రిక్ట్లోనే అవైలబుల్ ఉన్నాయి టికెట్స్ అయితే ప్రజెంట్, బట్ అయినా సరే హౌస్ఫుల్ అయిపోతుంది. సో అలా ఉంది సిచ్యువేషన్. సో ఇనీషియల్గా ఎక్స్క్లూజివ్ డిస్ట్రిక్ట్ అయితే ఉంది, మేబీ ఫర్దర్గా బుక్ మై షో కూడా వస్తాయి ఫర్దర్గా. బట్ చాలా హ్యూజ్ సీటింగ్, అరౌండ్ 1550 అబోవ్ సీటింగ్ ఉంది మొత్తం అన్నీ కలిపినట్టయితే. ప్రజెంట్ స్క్రీన్ 7 లేదు కాబట్టి ఒక 1050 పైన ఉంది అంతే ప్రజెంట్ సీటింగ్. బట్ ఒకవేళ స్క్రీన్ 7 కూడా ఫిల్ అయిందా 1550, మొత్తం మామూలుగా ఉండదు సీటింగ్ అంతా కూడా. సో మూవీ లవర్స్కి అసలు ఐ ఫీస్ట్. టికెట్ ప్రైజింగ్ కూడా సేమ్ మనకి ఐనాక్స్ ఆ ప్రైజింగే కదా ఉంది, సో మనకి ప్రాబ్లం లేదు. సో సిమిలర్ ప్రైజింగే. సో టికెట్ హైక్స్ ఏమైనా వచ్చినా కూడా సిమిలర్గానే ఉంటుంది. సో మల్టీప్లెక్స్ అండ్ 8 స్క్రీన్స్. సో వైజాగ్లో ఎక్కడా లేదు, అండ్ హైదరాబాద్లో కొన్నిట్లో ఉన్నాయిలేండి 8 స్క్రీన్స్ ఉన్నాయి. సో
ఎస్ అదనమాట సిచ్యువేషన్. సో ఓవరాల్గా చాలా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేశారు మొత్తం థియేటర్ అయితే మటుకు. అండ్ మాల్ కూడా చాలా బాగుంది. అంటే మాల్కి కూడా బేసిక్గా ఈ ట్రిపుల్ ఏ సినిమాస్ వల్ల ఇనార్బిట్ మాల్కి చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా సినిమా చూసి బయటకు వస్తున్నారు. అక్కడే ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటున్నాయి. సో ఆ ఫుడ్ కోర్ట్స్లో బేసిక్గా యూనో పీపుల్ అందరూ కూడా అక్కడే ప్రిఫర్ చేస్తున్నారు ఫుడ్ తినడానికి. అండ్ ఆ ఫుడ్ కోర్ట్స్ అందుకే అసలు రష్ మామూలుగా లేదు. కొంతమంది బేసిక్గా చిల్ అవుతున్నారు, కొంతమంది ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు రకరకాల సెక్షన్స్లో, మొత్తం అన్నింటిలోని కూడా బాగుంది ఓవరాల్గా. సో ఇనార్బిట్ మాల్ ఇలాగే కనుక ముందుకెళ్తే సక్సెస్ అవుతుంది. ట్రిపుల్ ఏ సినిమాస్ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది ఇనార్బిట్ సక్సెస్లో నాకు తెలిసి. సో ఇది వేరే వాటికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. క్రౌడ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తారు. సో ఇప్పుడు శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కూడా ట్రిపుల్ ఏఎంబి వల్లే ఫేమస్ అయింది. యాక్చువల్గా చాలామంది అది ఏఎంబి మాలే అనుకుంటారు, కాదు శరత్ సిటీ క్యాపిటల్ మాల్. సో శరత్ ఆయన సో పాప ఆయన అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, అరే ఇది నా పిల్లరా అన్నట్టు, అది నా మాల్ రా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు ఆయన పాపం. సో ఇట్స్ ఓకే మొత్తానికి. సో ఇనార్బిట్ మాల్ కూడా ఇంకా నాకు తెలిసి ఫర్దర్గా ట్రిపుల్ ఏ మాల్ అయిపోద్దేమో అన్న ఫీల్ ఉంది. కాకపోతే ఫర్దర్గా అంటే ఫస్ట్ నుంచి ఇనీషియల్ స్టేజ్ నుంచి ఇనార్బిట్ మాల్ అని చెప్పి ప్రమోట్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో అది సిచ్యువేషన్. సో ఓకే మొత్తానికి. అండ్ ఇంకా థియేటర్ గురించి ఇంకేమేమి ఫీచర్స్ చెప్పాలి నేను. ఫైర్ సేఫ్టీ చాలా బాగా మెయింటైన్ చేశారు, సెక్యూరిటీ ఫీచర్స్ చాలా బాగున్నాయి, అండ్ స్టాఫ్ కూడా చాలా బాగున్నారు. అంటే లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా మనకి, ఏ ఇష్యూ అయినా సరే. అండ్ ప్రతిదీ ఆర్గనైజ్డ్గా ఉంది. చాలామంది ఇక్కడ చేస్తున్న స్టాఫ్లో చాలామంది ఐనాక్స్ స్టాఫే. ఐనాక్స్ చిత్రాలయ, ఐనాక్స్ వరుణ్ బీచ్, ఐనాక్స్ సెంట్రల్ ఉంది కదా, సో ఆ స్టాఫ్ చాలామంది ఇటు వచ్చారనమాట. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కొంతమంది ఇటు వచ్చారు. లైక్ ఇంక ఇనార్బిట్ ఈస్ ద ఫ్యూచర్. లైక్ ట్రిపుల్ ఏ సినిమాస్ ఈజ్ ద ఫ్యూచర్ వీటిలో, ఎందుకంటే దానికి తిరిగే లేదు, జుకేగా నై అదనమాట. ట్రిపుల్ ఏకి అయితే మటుకు అసలు డిమాండ్ తగ్గుతుందని నేను అనుకోవట్లే ఫర్దర్గా ఇంకేమొచ్చినా సరే. అంటే బికాజ్ ఆ మాల్, అక్కడున్న ఫీచర్స్ అన్నీ కూడా చాలా హ్యూజ్ రేంజ్లో ఉన్నాయి కదా. సో దానివల్ల అనమాట. ఒకవేళ ఫర్దర్గా ఇంకేమన్నా వస్తే చూడాలి మరి ఎక్కడ వస్తాయి ఏంటనేది. మేబీ కొత్తగా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఏదో మాల్ కొడుతుంది రుచికోట దగ్గర, అక్కడ ఏమైనా వేరే ఏమైనా వస్తాయా చూడాలి. సో ఆ నియర్ బై కొత్త జోన్ కదా అదంతా కూడా. సో అటు సైడ్ ఏమైనా వస్తాయేమో చూడాలి మరి ఇంకా. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మటుకు దట్ డూయింగ్ వెరీ గ్రేట్. సో ఫెంటాస్టిక్గా ఉంది ప్లానింగ్ అంతా కూడా. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ చాలా క్లియర్గా కనబడింది నాకైతే మొత్తం అంతా కూడా. సో 130 కోట్ల బడ్జెట్తో కట్టారంటే అది ఎప్పుడు రికవర్ అవ్వాలి, అది వేరే విషయం. కానీ బట్ ఇట్స్ ఏ లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ అబ్బా. ఇదేదో ఒక 1 ఇయర్లో 2 ఏళ్ళలో వచ్చేస్తుంది కాదు, కానీ లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్. చాలా హ్యూజ్ ఎస్ఎఫ్టీ, లైక్ 30,000 ఎస్ఎఫ్టీయా ఇంకెక్కువే, నాకు తెలిసి ఇంకెక్కువే ఉంటుంది. ఐ థింక్ 30,000 ఎస్ఎఫ్టీ పైనే ఉంటుంది నాకు తెలిసి. ఏమో నాకు ఎగ్జాక్ట్ ఈ ఎస్ఎఫ్టీ నెంబర్ అయితే నాకు తెలియలేదు, కానీ బట్ మిగతాదంతా కూడా ఐడియా వచ్చింది. సో స్క్రీన్ 7 మనకు ఒక 1.5 month అట్లా టైం పట్టచ్చు అంట స్క్రీన్ 7 ఓపెన్ అవ్వడానికి. ప్యారడైజ్ సినిమాతో నాకు తెలిసి ఓపెన్ అయితే అనుకుంటున్నాను నేనైతే మటుకు. September 24th కదా. సో ప్యారడైజ్ ఫస్ట్ కాకులు వచ్చి అట్లా మీద వాళ్తూ ఉంటాయి అట్లా నాకు తెలిసి. సో ఫ్యాంటాస్టిక్ ఉంది మొత్తం అంతా కూడా. సో ప్రతి స్క్రీన్ టాప్ నాచ్ ఉంది. అండ్ ఆ యాంబియన్స్, ఆ థియేటర్కల్ యాంబియన్స్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుందబ్బా. సో పెట్టే ప్రతి రూపీకి వర్త్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అండ్ గుడ్. సో అఫ్కోర్స్ థియేటర్లకు చాలామంది సినిమాలు చూడడానికి వెళ్తారు, ఫుడ్ కోసం కాదు, అది వేరే విషయం. ఏదో ఆకలేస్తే తింటారు అది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది? విజువల్స్ అన్నీ చూశారు కదా. సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అందరికీ కూడా. చాలా డీటెయిల్డ్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాగా నెక్స్ట్ వీడియో. బై బై.